వైసీపీ పార్టీలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. డీఎస్సీపై ఎలాగైనా బురద జల్లాలన్న ప్రయత్నంలో ఉంది ఆ పార్టీ. అందుకుగాను ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఆధారాలతో సహా వివరణ ఇస్తుంటే అదే పనిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ అసలు ఉద్దేశం బయటపడుతోంది. డీఎస్సీపై సవాల్ చేశారు మంత్రి లోకేష్. నీకు 200 మీటర్ల దూరంలో ఉన్నాను, చర్చకు రా డీఎస్సీపై అంటూ సవాల్ చేశారు. అయితే ఇక్కడ సరికొత్త ఆలోచన చేశారు జగన్. తన బదులు నందమూరి లక్ష్మీ పార్వతి, యాంకర్ శ్యామలను పంపించారు. వారు వచ్చి నారా లోకేష్కు సవాల్ చేశారు. అసలు లోకేష్ చేసిందేంటి, లక్ష్మీ పార్వతితో పాటు యాంకర్ శ్యామలకు తెలిసింది ఏంటి అనేది తెలియదు. కానీ ఈ అంశంపై రచ్చ మాత్రం కొనసాగేలా చేశారు జగన్. అక్రమాలు జరగలేదని స్వయంగా ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణాత్మక ప్రయత్నాలు చేశారు. సాక్షిలో వచ్చిన కథనాలను కేస్ స్టడీలపై కూడా నివృత్తి చేశారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంతృప్తి కనిపించలేదు. మహిళా నేతలను సైతం ఈ రచ్చలోకి దింపారు అంటే వారు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది. డీఎస్సీ నియామకాలు అడుగడుగున అవినీతి జరిగింది అనేది జగన్ ఆరోపణ. ఆయనే కాదు, కింది స్థాయి నేతల వరకు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. అదే పనిగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. పోనీ ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చు కదా, అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయొచ్చు కదా అంటే మాత్రం అటువంటి ప్రయత్నం లేదు. అయితే జగన్ మాత్రం లక్ష్మీ పార్వతితో పాటు యాంకర్ శ్యామలను హడావిడిగా హైదరాబాద్ నుంచి రప్పించి లోకేష్కు సవాల్ విసిరేందుకు అమరావతికి తీసుకెళ్లారు. వారి వెంట 3-4 మహిళలున్నారు. వారి సవాల్ చేసేసరికి డీఎస్సీ అక్రమాలపై వైసీపీ పోరాటం వెనుక ఉన్న అంతరార్థం బయటపడింది. ఓవైపు హోంమంత్రి వంగలపూడి అనిత వర్సెస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహారం నడుస్తోంది. బాగా మాట్లాడావంటూ జగన్ గుడివాడ అమర్నాథ్కు ఫోన్ చేసి అభినందించినట్టు టాక్ నడిచింది. దానికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే గుడివాడ అమర్నాథ్ మంత్రి వంగలపూడి అనితపై చేసిన కామెంట్స్ మంచివే అన్నట్టు ఇప్పుడు లక్ష్మీ పార్వతితో పాటు యాంకర్ శ్యామల బదులిచ్చారు. మొత్తానికైతే డీఎస్సీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదంటూ వైసీపీ సిద్ధంగా ఉందన్నమాట.